నమస్తే వెల్కమ్ టు విత్రి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం మేడ్చల్ జిల్లాలో పేకాట రాయిలో పనిపడుతున్న పోలీసులు నగదు 4 బైకులు 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం కళ్యాణదుర్గంలో పోలీసుల ఆధ్వర్యంలో దిశ యాప్పై అవగాహన సదస్సు దిశ యాప్తో నిర్భయంగా జీవించండన్న ఎస్పీ ఫకీరప్ప చెన్నై నుండి బెంగళూరు వెళ్తున్న కంటైనర్ను వెంబడించిన దుండగులు డ్రైవర్ను చితకబాది 6.5 కోట్ల విలువైన ఏఎంఐ ఫోన్లు చోరీ ఒంగోలు రిమ్స్ లో దారుణం నర్సుపై లైంగిక దాడి ఇక మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చిర్యాల గ్రామ పరిధిలోని ఐజీ కాలనీలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలు పేకాట రాయిలకు అడ్డాగా మారుతున్నారు. పేకాట ఆడుతున్న నవీన్, కృష్ణమూర్తి, ప్రదీప్, శ్రీనివాస్ అనే 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 27,000 నగదు, 4 ద్విచక్ర వాహనాలు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక కర్ణాటక కోలార్ జిల్లాలోని దేవరాయ సముద్రం సమీపంలో సెల్ ఫోన్స్ కంటైనర్ దోపిడీ జరిగింది. సుమారు 6 కోట్ల విలువైన ఎంఐ మొబైల్స్ ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. మొబైల్ రోడ్ తమిళనాడులోని కాంచీపురం నుంచి బెంగళూరుకు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. సినీ ఫక్కీలో గుర్తు తెలియని వ్యక్తులు హైవేపై కంటైనర్ ను ఓవర్టేక్ చేసి డ్రైవర్ పై దాడి చేశారు. కంటైనర్ ను హైజాక్ చేసి హైవేపై కొద్ది దూరం ప్రయాణం చేశారు. అనంతరం కంటైనర్ లోని 6 కోట్ల రూపాయల విలువైన సెల్ ఫోన్స్ ను చోరీ చేసి వాహనాన్ని డ్రైవర్ కు అప్పగించి ఉడాయించారు. ఉత్తర భారతదేశానికి చెందిన దొంగల ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ లో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే నర్సుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు కోవిడ్ బాధితురాలి బంధువు. వార్డులోని నర్సుతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. నిందితుడిని అడ్డుకున్న వార్డులోని రోగులు, వారి బంధువులు నర్సును కాపాడారు. ఈ దృశ్యాలు ఆసుపత్రిలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితురాలి నుంచి స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు నిందితుడు విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక ఈ నెల 9న ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి మద్దతుగా ఆదివాసుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా సిపిఐ న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. న్యూ డెమోక్రసీ రాష్ట్ర సెక్రటరీ సభ్యులు కొండపల్లి అచ్యుత రామారావు ప్రతి ఒక్కరం ఆదివాసులకు అండగా నిలబడి కార్పొరేటర్ శక్తుల నుండి అడవిలోని ఖనిజ సంపదను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకత్వంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మన సూర్యాపేట ప్రాంతంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ నిరసన ర్యాలీని జరుపుకుంటున్నాం. ఈ నిరసన ర్యాలీలో మన పార్టీకి సంబంధించిన ప్రజా సంఘ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా
ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీలకి అనేకమైన చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఈ చట్టాలు అనేవి ఏమాత్రం కూడా ఆదివాసీలకు ఉపయోగపడకుండా వాళ్ళు 35 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నట్టు పోడు భూముల్ని లాక్కునేటందుకోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అట్లాగే ఈ పోడు భూములు కాపాడుకునేటందుకోసం ఉద్యమిస్తున్న మహిళలపై, గిరిజన మహిళలపైన, ఆదివాసీ నాయకులపైన అక్రమ కేసులు, పీడీ యాక్టులు, రౌడీ షీటర్లను కూడా ఉపయోగించడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలలో అనేకమైనటువంటి గ్రామాలలో ప్రతిరోజు ఒక భీకరమైనటువంటి యుద్ధ వాతావరణాన్ని కొనసాగుతున్నటువంటి స్థితి కొనసాగుతుంది. ఆదివాసీ ప్రాంతాలలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడానికి ఏమాత్రం కూడా హక్కు లేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా షెడ్యూల్ 5, 6 ప్రకారం ఆదివాసీ ప్రాంతాలలో జోక్యం చేసుకోవాలంటే అది గవర్నర్కి, రాష్ట్రపతికి మాత్రమే సాధ్యమవుతుంది. మిగతా ఈ ప్రభుత్వాలు ఎవరు కూడా ఆదివాసీ ప్రాంతాలలో, ఆదివాసీ బతుకుల్ని చిత్రం చేసేటందుకు ఎలాంటి అధికారం లేదనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనంలో ఉంచుకోవాలా. అనేకమైన చట్టాలు వస్తున్నప్పటికీ కూడా ఈ ఆదివాసీ ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం ఆదివాసీ దినోత్సవాల్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నప్పటికీ ఈ ఆదివాసీల యొక్క జీవితం అత్యంత దుర్బలంగా, అత్యంత దయనీయ స్థితిలో వాళ్ళ జీవనాన్ని కొనసాగుతున్న స్థితి ఉంది. ఈ ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ చట్టాలన్నీ కూడా వాళ్ళకి పూర్తిగా వ్యతిరేకంగా, ఈ ప్రజలకు ఆదివాసీలకు ఉపయోగపడకుండా ఆదివాసీలకి వ్యతిరేకంగా కొనసాగుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలా. అందుకనే ఈ ప్రభుత్వం, అట్లాగే కేంద్రంలో ఉన్నట్టు ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నట్టు ప్రభుత్వం కానీ హరితహారం పేరుతోని ఆదివాసీ భూములను లాక్కొని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టేటందుకోసం ప్రయత్నాలు కొనసాగుతున్నటువంటి స్థితి ఉంది. ఆదివాసీ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాలలో అడవి భూముల కింద ఉన్నటువంటి ఇక దిశ యాప్ వినియోగంతో మహిళలు, యువతులు నిర్భయంగా జీవించండి అని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప అభయనిచ్చారు. కళ్యాణదుర్గ మార్కెట్ యార్డ్లో దిశ యాప్పై పోలీసులు అధికారులు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ ఫకీరప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళ, యువతులు దిశ యాప్ను వినియోగించుకోవాలని, ఎటువంటి సమయాల్లో దీన్ని వినియోగించుకోవాలని దానిపై అవగాహన కల్పించారు. ఈ యాప్ ద్వారా మహిళలు తమ దైనందిన జీవితంలో నిర్భయంగా చేసుకోవచ్చునని, ఎటువంటి సమస్యలు తలెత్తినా తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్భయంగా ఏ రోజైతే ఒక మహిళ తాను తన గమ్యస్థానానికి చేరుకుంటుందో అది నడురాత్రిలో ఆ రోజే నిజంగా ఈ దేశానికి పూర్ణ స్వరాజ్యం అని చెప్తారు మన మహాత్మా గాంధీజీ గారు. అయితే ఈరోజు మనం చూస్తున్నాం, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా టెక్నాలజీ ఎంత ముందుకు పోయినా కూడా, ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటే కూడా మహిళా లోకం నిజంగానే చాలా వెనకపడింది అని చెప్పడానికి ఒక మహిళా ఎమ్మెల్యేగా చాలా బాధపడుతున్నాను. అయితే కూడా ఈరోజు ఏ ఒక్క సినారీ చూస్తే కూడా, ఈ ఒక్క ఎరాలో కూడా, ఈ ఒక్క సిగ్నిఫికెంట్గా ఉండే ఒక సినారీ చూస్తూ ఉంటే కూడా మహిళలందరికీ కూడా ఒక రక్షణ కవచలాగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన అన్న దిశ పోలీస్ స్టేషన్ ద్వారా, దిశ యాప్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా మనకి ఈ యాప్ని ప్రవేశపెట్టిన పోలీస్ స్టేషన్స్ జిల్లా కేంద్రంలో, అనంతపురం జిల్లా కేంద్రంలో ఒక దిశ పోలీస్ స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నలుమూల ప్రాంతాలతో వస్తున్న మహిళల కోసం తప్పని న్యాయం జరగాలనే ఉద్దేశంతో జిల్లా కేంద్రంలో ఒక దిశ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేసి 61 పెట్రోలింగ్ వెహికల్స్, దిశ 2 వీలర్స్, అంటే ఎక్కడ ఏ ప్రాంతంలో ఆకతాయిలు ఎక్కువ ఉంటారో, కాలేజ్ దగ్గర ఈవ్ టీజింగ్, అమ్మాయిని వేధించి వాళ్ళు ఏ ప్రాంతంలో ఎక్కువ ఉంటారో అలాంటి ప్రాంతంలో గుర్తించి ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేసే విధానంగా 61 దిశ పెట్రోలింగ్ 2 వీలర్స్ ఈ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా ఒక్కసారి మీరు స్టేషన్లో కంప్లైంట్ నమోదు అయిన తర్వాత మీరు పోలీసు ముందు చెప్పడానికి భయం ఉంటే, స్టేట్మెంట్ కానీ మీకు ఏదైనా చెప్పడానికి భయం ఉంటే మీ ఇంటి దగ్గరనే వచ్చి ఒక కేసు దర్యాప్తు చేసే విధంగా ఒక దిశ ఇన్వెస్టిగేషన్ వ్యాన్ తీసుకురావడం జరిగింది.
మీరందరూ వెళ్లే ముందు చూడండి, ఒక పెద్ద బస్ మాదిరిగా జిల్లానికి ఒక్కొక్కటి దిశ ఇన్వెస్టిగేషన్ వ్యాన్ అని కొత్తగా మనము లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో మీరు మహిళా పోలీసులు ఇద్దరే, మీరు చెప్తున్న సమస్య ఇంకెవరికి వినకుండా బస్సులోనే కూర్చొని ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకుని తదుపరి న్యాయం అక్కడే దర్యాప్తు చేసే విధంగా దిశ ఇన్వెస్టిగేషన్ వ్యాన్ కూడా మనం తీసుకురావడం జరిగింది. ఇలాగా ఎన్నో కార్యక్రమాలు మహిళల కోసం, మహిళా భద్రత కోసం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా కళ్యాణదుర్గంలో ఈరోజు శాసనసభ్యులు కూడా మహిళలు ఉండడం మా అదృష్టం. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మారుమూల ప్రాంతంలో, ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. మహిళల గురించి, మహిళా సమస్యల గురించి. ఇక వేములవాడలో ఎస్ఐ మధుబాబు ఆధ్వర్యంలో మరిపల్లి గ్రామంలో డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మధుబాబు V3 న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ ఆల్కహాల్ సేవించి వాహనాలు నడపరాదు అని, వాహనానికి సంబంధించిన అన్ని పేపర్లు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐతో పాటు సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. పై అధికారుల ఆదేశాల మేరకు ఈ వేములవాడ రూరల్ ఏరియాలోని ఈ మర్రిపల్లి విలేజ్కి సంబంధించి ఈ ఏరియాలో డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ పేపర్ చెకింగ్, వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మేము చాలా చోట్ల ప్రోగ్రాలు కూడా కండక్ట్ చేసినాం. వెహికల్ బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వెహికల్ పేపర్స్ అన్ని దగ్గర పెట్టుకోవాలి. పేపర్స్ లేకుంటే ఎవరు బయట తిరగద్దు. అలాగే హెల్మెట్ ఇట్లా అన్ని ప్రాపర్గా ధరించే బయటకు రావాలి. తాగి అయితే అసలు డ్రైవింగ్ చేయొద్దు. తాగి డ్రైవింగ్ చేయడం వల్ల మీకే కాదు, పాప అమాయకుల ప్రాణాలు కూడా పోతాయి. సో కావున డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే మాత్రం కఠిన ఫైన్ ఉంటుంది, జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి తాగి ఎవరు మాత్రం రోడ్ల మీద పనులు తీసుకొని రావాలి. ఇక వరంగల్ అర్బన్ జిల్లాలో గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకు 24 గంటల్లో గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తున్నామని వరంగల్ ఎల్బీ నగర్ భారత్ గ్యాస్ కంపెనీ ప్రీతి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియాకు తెలిపారు. నేను 84 నుంచి డిస్ట్రిబ్యూటర్ను. ఇక్కడ దాదాపు ఇది 38వ సంవత్సరం గ్యాస్ డిస్ట్రిబ్యూటర్గా నేను. సరే, నిరంతరం ఎప్పుడైనా కస్టమరు సఫర్ కావద్దనేది మా మెయిన్ ఉద్దేశం. రెండవ విషయానికి వస్తే మేము గ్యాసు అనేది మేము అమ్ముతున్నాం. మేము అమ్ముకుంటేనే మాకు 10 రూపాయలు వస్తాయి. వాటిని జీతాలు నాతాలు పెట్టుకుంటేనే డబ్బులు వస్తాయి. పట్టిగా పెట్టుకుంటే డబ్బులు రావు. కాబట్టి ఇది నిరంతరం సప్లై చేసుకుంటూనే ఉంటాం. వాళ్ళు ఏమి లేదు. రెండవ విషయానికి వస్తే ఇప్పుడు గ్యాస్ ధరలు అనేది ఒక టైం తర్వాత గవర్నమెంట్ చేయాల్సిన సేవా కార్యక్రమాలు ఇంకా వేరే ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఉద్దేశం దీన్ని భారం తక్కువ చేసుకోవాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. దానిలో దీని ధర ఏదైతే బయట దేశాలలో ఎట్లయితే పెరుగుతున్నదో ఆ రేటు కొనుకొచ్చి ఆ రేటు మీద క్యాలిక్యులేట్ చేసి ధర నిర్ణయించడం జరుగుతుంది. ప్రతి నెల కూడా ఈ ధరల వ్యత్యాసం అనేది వస్తూ పోతూ ఉంది. ఇక దీంతో ఒకదాని ఎఫెక్ట్ ఇంకో దాని మీద పడడము, ఈ అనూహ్యమైన భారాలు పెరగడం కూడా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు డీజిల్ పెరిగింది, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ పెరిగినప్పుడు గ్యాసు పెంచక తప్పదు. ఇట్లా పెరుగుతూ పోతుంది. ఇక దీంట్లో భారం నాది సేమ్ ఒక తెల్లవారి వరకు సిలిండర్ వెళ్ళిపోతుంది. నా దగ్గర దాన్ని ఆపము. మేము ఒకటే రోజుల చేర్చే ప్రయత్నం చేస్తాము. ఒకటి రెండో రోజు వెళ్ళిపోతుంది. మొత్తం మీద 1.5 డే దాటైతే మేము సిలిండర్ను ఆపము ఎవరికి కూడా. కాకపోతే కొన్ని ఇబ్బందులు దీనిలో కూడా జరుగుతున్నాయి. ఈ కస్టమర్లకు యాంగ్జైటీ ఉండడం, ఎన్ని రోజులకు వస్తుందో, ఎప్పుడు వస్తుందో అని ముందే బుక్ చేయడం ఒకటి. మేము తీసుకపోయినాక వాళ్ళు తీసుకోకపోవడం, ఎంటీ లేదు అని చెప్పి పంపించడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము కస్టమర్లను కూడా కోరుకునేది ఏంటి అంటే రెండో సిలిండర్ ఇవ్వడానికి ఆయిల్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. రెండో సిలిండర్ అందరికీ ఇవ్వండి అని అంటుంది గవర్నమెంట్ కూడా. ఆ రెండో సిలిండర్ తీసుకుంటే వాళ్ళకి ఈ ఇబ్బంది కూడా ఉండదు. వాళ్ళ ఇబ్బంది జరగకూడదనే రెండో సిలిండర్ ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం. సరే, వాళ్ళ వెసులుబాటుని బట్టి ఇప్పుడు ఇస్తున్నాం, తీసుకుంటున్నారు, పెంచుకుంటూ పోతున్నాం రెండో సిలిండర్ ఉన్న కస్టమర్లను. ఇకపోతే ఇక ఆ యాంగ్జైటీ అనవసరం. ఎప్పుడో ఒకసారి
ఇప్పుడు నాకు వస్తుందో రాదని 2 రోజుల ముందు బుక్ చేసినంత మాత్రాన అందరు 2 రోజుల ముందు బుక్ చేసి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలో అన్నప్రసాదాన్ని వృద్ధులకు, పేదలకు, యాత్రికులకు అన్నప్రసాద వితరణ చేస్తూనే ఉన్నాము. వాటిలో భాగంగా కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ రవి చౌదరి ఆధ్వర్యంలో ఆలగడ్డ ప్రాంతంలో వృద్ధులకు, యాచకులకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. అడుసుమల్లి జగదీష్ జన్మదినం సందర్భంగా నరసింహ సేవ వాహిని ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నప్రసాద వితరణకు ఆర్థిక సహకారం అందించారు. అన్నదానం తదనంతరం కర్నూలు జిల్లా చైర్మన్ రవికాంత్ చౌదరి మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆకలితో అలమటిస్తున్న ప్రతి ఒక్కరికి అన్నప్రసాదాన్ని అందించడమే నరసింహ సేవ వాహిని లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. అది మాట్లాడండి సార్, మీరు పోయిన ఫోటోలు తీసుకున్నా సార్ నేను రైస్ కార్డుకు సరే కానీ రైస్ పోండి. ఒడేలు చింతకుంట అప్పుడు మా సిటీకి వచ్చిన మీరు మేడం చేస్తారా? ఇది నేను మేడం పాస్టర్ ఏదో ఆడ కట్టినా సార్. అవునా? పెట్టినాడు అంతా మేము వచ్చినాం. ఫస్ట్ ఆయన నెక్స్ట్ ఆయన ఒప్పుకునే సార్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్ మేము తీసుకున్నాం. ఇంకా మళ్ళీ ఆయన లేకుండా ఈ రూమ్ చూసుకున్నాం. చూసుకున్నాం మొత్తం డబ్బులంతా రెండు అంటే ఒక్కలేదు సార్. తెలుసు ఫస్ట్ మా ఆఫీస్ మీద ఇండియన్ ఇంట్లో అవులేదు సార్. ఫస్ట్ కరెక్ట్ ఆఫీస్ ఇది అవులేదు సార్. ఎంత ఇచ్చారు సార్? ఎవరు అప్పుడు మన దినకర్ సార్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు 8,000 సార్. 8,000 అప్పుడు 3,000. ఇది కాకా సార్ బట్టలు వేసుకొని అనుకుంటాం. ఇది 50 సంవత్సరాలు సార్. నువ్వు తినలే కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండల పరిధిలోని మిట్టిమీదపల్లి సమీపంలోని బహుదా నది ఒడ్డు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రాయచోటి రూరల్ సీఐ లింగప్ప, సుండుపల్లి ఎస్ఐ భక్తవత్సలం తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం చెందాడన్న సమాచారంతో ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా నెల క్రితం గుర్తు తెలియని వ్యక్తి చనిపోయినట్లు గుర్తించి అక్కడే రాయచోటి డాక్టర్ కళాధర్ పోస్ట్ మార్టం చేయించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని పెద్దపల్లి రోడ్డులోని సమీరా ఫ్యాన్సీ స్టోర్ వద్ద నడి రోడ్డుపై మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానికులు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ భక్తవత్సలం సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని పరిశీలించి మృతురాలి వివరాల కోసం ఆరా తీశారు. దీంతో మృతురాలిని చూసిన వ్యక్తి చిన్నగొల్లపల్లి పంచాయతీ మల్లప్ప పల్లెకు చెందిన సుబ్బమ్మగా గుర్తించడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. దీంతో వారి కుమారుడు వెంకటరమణ నాయుడు సంఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన సుబ్బమ్మను వారి స్వగ్రామానికి తీసుకెళ్లారు. సుబ్బమ్మ గుండెపోటుతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో గరివిడి మండలంలో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి విస్తృత పర్యటన చేశారు. ముందుగా తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాల్లో శ్రీరామ్ కాలేజీలో కలెక్టర్ సూర్యకుమారి మొక్కలు నాటారు. తొండ్రంగి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలో వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని, ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచాలని సిబ్బందికి జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మేడ్చల్ జిల్లాలో పేకాట రాయిల పని పడుతున్న పోలీసులు, నగదు 4 బైకులు 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం. కళ్యాణదుర్గంలో పోలీసుల ఆధ్వర్యంలో దిశ యాప్పై అవగాహన సదస్సు, దిశ యాప్తో నిర్భయంగా జీవించండన్న ఎస్పీ ఫకీరప్ప. చెన్నై నుండి బెంగళూరు వెళ్తున్న కంటైనర్ను వెంబడించిన దుండగులు, డ్రైవర్ను చితికబాది 6.5 కోట్ల విలువైన ఏఎంపై ఫోన్లు చోరీ. ఒంగోలు రిమ్స్ లో దారుణం, నర్సుపై లైంగిక దాడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.